హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు ఎస్‌జే వ్లాగ్స్. ఈరోజు మనం లక్నవరంలో ఉన్నామండి. తెలంగాణలోని ములుగు జిల్లాలో ఉన్న లక్నవరంలో అయితే ఉన్నామండి. మేమొచ్చేసరికి 12:30 అలా అయింది. మిట్ట మధ్యాహ్నం వచ్చాము. అప్పుడు రాకుండా ఉండాల్సింది. ఎందుకంటే బాగా ఎండ ఉండే అనమాట. ఈవినింగ్, ఎర్లీ మార్నింగ్ అయితే వ్యూ అనేది చాలా బాగా అనిపిస్తుందండి. అప్పుడు వచ్చేదుండే. కానీ మేము వచ్చేసరికి రీచ్ అయ్యేసరికి ఆఫ్టర్నూన్ అయ్యిందనమాట. ఇదేనండి ప్లేసు. ఇక్కడ మనకు ముందర కనిపిస్తుంది. ఇక్కడ టికెట్ కౌంటర్ అనమాట. పెద్దలకైతే రూ. 10, పిల్లలకైతే రూ. 5 అనమాట. ఇక్కడ ఫిల్మ్ షూట్, ఇంకా వీడియోగ్రఫీ, ఇంకా ప్రీ వెడ్డింగ్ షూట్ అలా చేసుకునే వారికి అయితే సపరేట్‌గా ఛార్జ్ అయితే చేస్తున్నారండి. ఇది మనకు వరంగల్ నుంచి ఒక 80 కిలోమీటర్స్ అలా ఉంటుందండి. హైదరాబాద్ నుంచి అయితేనేమో 200 కిలోమీటర్స్ అలా ఉంటుంది. ఇక్కడికి వెళ్ళాలనుకుంటే మనము ఎప్పుడు వెళ్తే బెస్ట్ అంటే అక్టోబర్ నుండి ఫిబ్రవరి మధ్యలో వెళ్తే చూడడానికి వ్యూ అనేది చాలా బాగుంటుందండి. మేము ఆఫ్టర్నూన్ వెళ్ళాం కదా, కొంచెం ఎండ బాగా అనిపించింది. మార్నింగ్, ఈవినింగ్, సన్సెట్ టైంలో ఆ టైంలో అయితే చాలా బాగా అనిపిస్తుందనమాట. అక్కడ మిడిల్‌లో ఉండేటివే మనకు ఐలాండ్స్ అండి అవి. ఈ బ్రిడ్జ్ నుంచి ఇలా వెళ్ళాలి. మనకొక 2 బ్రిడ్జెస్ అయితే అలా ఉంటాయండి ఇక్కడ. ఇక్కడ నుంచి వెళ్ళాలి. అది పార్కింగ్ ప్లేస్ అనమాట. కార్స్ అన్నీ పార్క్ చేసుకోవడానికి. ఇక్కడ బోటింగ్ కూడా ఉంటుందండి అవైలబుల్‌గా. చుట్టూ కొండలు, ఇంకా పచ్చని చెట్లు, వాటర్ చాలా బాగా అనిపిస్తుందండి. వ్యూ అయితే చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఒక్కటి ఏందంటే ఈవినింగ్ అలా, మార్నింగ్ అలా వచ్చింటే ఇంకొంచెం బాగుండేది అనేసి అనిపించింది. ఇక్కడ బోటింగ్ కూడా ఉందండి. కాటేజెస్ కూడా ఉన్నాయి. ఒకవేళ నైట్ ఇక్కడనే స్టే చేసి వ్యూని మంచిగా ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళకి చాలా బాగుంటుందండి. ఇక్కడ స్టే చేయొచ్చు. ఫ్యామిలీతో, ఫ్రెండ్స్‌తో అలా వస్తే ఇక్కడ చాలా బాగుంటుందండి. అందరూ కలిసి టైం స్పెండ్ చేయడానికి. ఇక్కడ బోటింగ్ కూడా అవైలబుల్‌గా ఉందన్నమాట. ఇంకా ఇది మనకు 2 బ్రిడ్జిలయితే ఉంటాయండి. ఈ బ్రిడ్జ్ మీద వెళ్తుంటే ఎలా ఉందంటే అసలు కదులుతున్నట్టు ఉంటుందన్నమాట. కొంచెం భయంగా అనిపిస్తది. కానీ బావుంటుందండి. చూస్తూ ఆ చుట్టూ మంచి చెట్లు, ఐలాండ్స్, బ్రిడ్జెస్ చూస్తూ, వాటర్ అవన్నీ చూస్తూ వెళ్తూ ఉంటే చాలా బాగా అయితే అనిపిస్తుందన్నమాట. ఈ బ్రిడ్జ్ సుమారు 13 చిన్న దీవులను కలుపుతూ చాలా అందంగా ఉంటుందండి. చుట్టూ చెట్లు, పచ్చని కొండలు, నిశ్శబ్దమైన వాతావరణం మనసుకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుందండి. ఒక్కసారైనా ఇక్కడికి రావాలి. ఈ ఎక్స్పీరియన్స్ చేస్తేనే చాలా బాగా అనిపిస్తుంది. ఇది మనకు తెలంగాణలోనే ఉంది కాబట్టి మనము వెళ్ళొచ్చండి. అంటే అద్భుతమైన టూరిస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. ఇక్కడికి వస్తే మాత్రం చాలా అంటే పీస్‌ఫుల్, ప్లెజెంట్‌గా అయితే చాలా బాగా అనిపించింది. ఫ్యామిలీతో వచ్చాం కదా! మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేశామన్నమాట. ఇక్కడ చుట్టూ మీరు చూస్తే అంతా కనిపిస్తుందండి. ఇక్కడ నుంచి ఇప్పుడు ఇది ఇంకొక సెకండ్ బ్రిడ్జ్ అనమాట. కిందికి వాటర్ దగ్గరికి కూడా వెళ్ళొచ్చండి. వాటర్ మంచిగా అందులోకి వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చనమాట. మా పాప అయితే వెళ్తుంది. నేను కొద్దిసేపు వెళ్తాను అనేసి అంటుంది. అది ఇక్కడ మనకు కనిపిస్తున్నది సెకండ్ బ్రిడ్జ్ అనమాట. అటు నుంచి అలా అంటే ఫోటోషూట్‌కి అలా ఫోటోషూట్ చేసుకోవడానికి చాలా బాగుందండి. ఫిల్మ్ షూట్ అలా చేసుకుంటారంట. అంటే అవర్‌కి ఇంత అని చార్జ్ చేస్తారనమాట ఇక్కడ. ఇక్కడ చూడండి ఫ్యామిలీ వచ్చింది. చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఫోటోస్ దిగుతున్నారు. మా పాప అయితే నేను కొద్దిసేపు ఆడుకుంటాను, చేస్తాను అనేసి ఇంకా అంటుంది. ఇక్కడ మనకు ఎడ్జ్‌లో అయితే కొంచెం వాటర్ మట్టి మట్టి ఉన్నాయండి. కొంచెం లోపలైతే బాగుంది. ఇక్కడే మనకు ఇది ఐలాండ్ అనమాట. ఇక్కడ మనకు ఒక టీ స్టాల్ ఉంటుంది. ఏమన్నా కూల్ డ్రింక్స్, టీ అలా కావాలన్నా ఇక్కడ మనం పర్చేస్ చేసుకోవచ్చు అనమాట. మా పాప అయితే మిల్క్ షేక్ ఏమో బాదం మిల్క్ తీసుకున్నట్టుంది. మా వాడైతే ఫోన్ ఉంటే చాలు అందులో తలకాయ పెట్టేస్తాడనమాట. తర్వాత బోటింగ్‌కి వెళ్దామనేసి అయితే వెళ్తున్నామండి. బోటింగ్‌కి టీ పాయింట్ నుంచి ముందుకు ఆపోజిట్‌లో వెళ్ళాలన్నమాట. బోటింగ్‌కి అయితే వెళ్తున్నాను కానీ నాకు కొంచెం అడ్వెంచర్స్ అలా అంటే కొంచెం
చాలా భయం అనిపిస్తుందండి. కొంచెం కాదు, చాలా భయమేస్తుంది. చూద్దాం, వెళ్దాం, అక్కడికి దగ్గరికి వెళ్ళాక చూద్దాంలే అనేసి అయితే వెళ్తున్నాము. ఇది పెద్ద బోట్ అనమాట. అందుట్లో చాలామంది వరకైతే ఎక్కించేసుకొని అయితే ఒక రౌండ్ వేస్తారనమాట. మనకి టికెట్ కౌంటర్ అక్కడనే ఉంటుందన్నమాట. టికెట్ అయితే అక్కడనే తీసుకోవాలి. మేమైతే స్పీడ్ బోటింగ్కి అలా అయితే వెళ్ళామండి. పర్ పర్సన్కి 100 రూపీస్ అలా ఛార్జ్ చేశారు. చిన్నపిల్లలకైనా సేమ్ అంతే తీసుకున్నారనమాట. ఇంకా మేము 4 మెంబర్స్కి 400 అయితే పే చేసాము. స్పీడ్ బోటింగ్కి అయితే వెళ్ళామండి మేమైతే. ఇక్కడ చూడండి వాటర్ ఎంత బాగున్నాయో. అక్కడ మధ్యలో ఐలాండ్ వరకు అయితే తీసుకెళ్తారనమాట స్పీడ్ బోట్లో మనని. నేను కూడా వెళ్తున్నాను. నాకు కొంచెం ఇలా ఉంటే భయం వేస్తుందండి బాగా. ఇంకా ఇక్కడ టికెట్స్ అయితే తీసుకోవాలి. ఇంకా పర్ పర్సన్కి 100 రూపీస్ అని చెప్పాను కదా. ఇక్కడ తీసేసుకొని మనకు ఇంకా లైఫ్ జాకెట్స్ అలా ఇస్తారనమాట. అవి వేసేసుకొని అయితే రెడీగా ఉండాలి. నేనైతే చూస్తున్నాను అనమాట ఎలా ఉంటుంది ఏంటి అనేసి, వేరే వాళ్ళు వెళ్తుంటే. ఇంకా మేమైతే రెడీ అయిపోయాము. అక్కడ మధ్యలో ఐలాండ్స్ అనమాట. ఇంకా మేమైతే వెళ్తున్నామండి. నాకైతే చాలా భయం అనిపించింది ఫస్ట్ టైం స్పీడ్ బోట్ ఎక్కడము, కానీ చాలా బాగా అనిపించింది. ఫుల్గా ఎంజాయ్ చేసాము మేమైతే అందరం కలిసి, మా పిల్లలు మేము అందరం చాలా బాగా ఎంజాయ్ చేసాము. చాలా బాగా అనిపించింది. నాలాగా భయపడే వాళ్ళు ఎవరైనా ఉన్నా సరే ఏం భయపడకుండా వెళ్ళండి. నేను కూడా ఫస్ట్ భయపడుతూనే వెళ్ళాను, కానీ ఎక్కాక ప్రతి ఒక్కరు ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే అనేసి నాకైతే అనిపించింది. చాలా బాగా అనిపించింది. ఇంకా మనకు ఆ బోర్డ్తోనే కట్స్ కూడా కొడతారండి. చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఇవే ఐలాండ్స్ అండి. ఇంచుమించు దగ్గరికి అంటే నియర్ బై వెళ్తారనమాట. నియర్ బై వెళ్ళేసి మనకు మళ్ళీ రిటర్న్ యూటర్న్ చేసుకొని అయితే మళ్ళీ అక్కడ టికెట్ కౌంటర్ దగ్గరికి అయితే తీసుకొచ్చేస్తారనమాట. ఒక 10 మినిట్స్ అలా ఉంటుంది. చూడండి ఎంత బాగా కట్ చేశారో. అంటే చాలా బాగా అనిపించింది నిజంగా. ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నానండి. చాలా బాగా అయితే ఎంజాయ్ చేసాము. మా పిల్లలు, మేము, ఫ్రెండ్స్తో వెళ్ళిన, ఫ్యామిలీతో వెళ్ళిన చాలా బాగా అయితే ఎంజాయ్ చేస్తామండి. ఇంకా సన్సెట్ టైంలో, సన్రైజ్ టైంలో, ఆ టైంలో అంటే కొంచెం మార్నింగ్ వ్యూ అలా ఆ టైంలో వచ్చినప్పుడు అయితే ఇంకా చాలా బాగా అనిపిస్తుందండి వ్యూ. కానీ ఇంకా మేము వెళ్ళిన టైంకి అయితే ఓకే అండి. నాకైతే చాలా బాగా అనిపించింది. చాలా హ్యాపీగా అనిపించింది. మేము వచ్చిన తర్వాత ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ ఏంటి అనేసి అయితే అనుకుంటూ మాట్లాడుతూ డిస్కస్ చేస్తూ అయితే వచ్చామండి. ఇక్కడ మనకు ఒక వీడియో షూట్ చేస్తారనమాట. పిల్లలకైతేనేమో ఒక 40 అలా తీసుకుంటారండి. 2 పర్సన్స్కి 80 రూపీస్ అనమాట. పెద్దవాళ్ళకైతేనేమో 100 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారనమాట. మన ఫోన్లోనే వీడియో షూట్ చేస్తారు వాళ్ళు. ఒక మ్యూజిక్ అయితే అలా పెట్టేసి గిటార్ వాయిస్తున్నట్టయితే వీడియో అయితే షూట్ చేసి ఇస్తారు. కొన్ని ఫోటోస్ కూడా తీసుకోవచ్చు మనము. ఇంకా చాలామంది తీసుకుంటున్నారు. మా పిల్లలకు కూడా వీడియో షూట్ అయితే చేయించాను. తర్వాత మా బాబుని బోటింగ్ ఎలా ఉంది ఏంటి అనేసి అడిగాను. చాలా బాగుందని చెప్పాడు. ఇప్పుడు తనే చెప్తాడు చూడండి. హాయ్ గైస్, నాకైతే స్పీడ్ బోటింగ్ చాలా బాగా నచ్చింది. చాలా బాగా ఎంజాయ్ కూడా చేశాను. మీరు కూడా వెళ్తే స్పీడ్ బోట్ ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేయండి. మీ పిల్లలతో పాటు ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.